సో ఇప్పుడు నేను భద్రా టైగర్ రిజర్వ్ దగ్గరికి అయితే వచ్చేసాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత టైగర్ని చూసి ఆనందం అంటే మనిషిని చూసిన తర్వాత వచ్చిన ఆనందం చాలా ఎక్కువ నాకు. అసలు ఆ మనిషిని చూస్తాను అనుకోలేదు. జస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ వరకు ఒక్క మనిషి కానీ వెళ్ళలేదు. మొత్తం చీకటి. అండ్ ఇక్కడ చూడండి మూన్ కూడా ఉంది ఇంకా. సో ఇక్కడ దాకా అయితే వచ్చేసాను. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. బట్ 8 o'clock టికెట్ అంట. ఇంత మార్నింగ్ వచ్చి వేస్ట్ అయిపోయింది. నో ప్రాబ్లం. 8 o'clock వరకు ఇక్కడే వెయిట్ చేసి నేను టైగర్ని చూసి వెళ్తాను ఇక్కడ. ఓకే. సో గాయ్స్ ఫైనల్లీ నేను సఫారీకి అయితే వెళ్తున్నాను. టైం వచ్చేసి 7:20 అయిపోయింది. జీప్ బుక్ చేసాము. ఇక్కడ ఏంటంటే 2 people ఇంకా ఎక్స్ట్రా వచ్చారు. సో ఆ 2 peopleతో మేము షేర్ చేసుకోబోతున్నాము. మాకు 1400 ఛార్జ్ అయింది. 700 కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది. బట్ చూద్దాం ఈ 1400కి వర్త్ అవుతుందా లేదా ఈ ప్లేస్ అనేది అది తెలుసుకుందాం. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా తిరిగి కోతులు మాత్రం వదలట్లేదు బా మనల్ని. ఇదిగో చూడు కోతి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుండి నా వీడియో మొత్తం నా ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. నా యాక్షన్ కెమెరా యూస్ చేయట్లేదు. ఎందుకంటే యాక్షన్ కెమెరాలో జూమ్ ఇన్ ఆప్షన్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఈ యాక్షన్ కెమెరానే కాదు, ఏ యాక్షన్ కెమెరా అయినా సరే జూమ్ ఇన్ ఆప్షన్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చాలా దూరం నుండి యానిమల్స్ని చూస్తాం కాబట్టి నేను ఐఫోన్ నుండి తీసుకుంటున్నాను. సో మనం స్టార్ట్ అయిపోదాం. ఓకే. సో గాయ్స్ ఇవ్వండి, ఇదే నా జీపు. ఇవాళ ఇప్పుడు మేము సఫారీ రైడ్కి వెళ్ళబోతుంది ఈ జీప్లోనే. దే ఆర్ మై కొలీగ్స్ వాళ్ళు మా కొలీగ్స్ అనమాట ఇప్పుడు ఈ రైడ్కి. ఓకే. ఇవ్వండి ఇక్కడ డోర్ ఓపెన్ చేసాం, వెళ్తున్నాము. మా సిస్టర్ ఎక్కుతున్నారు అండ్ నేను కూడా ఎక్కేసాను సఫారీ ఇక్కడ నుండి. అండ్ హైడ్గా సో ఇదేమో ప్లేస్. ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి, జిరాఫ్ అండ్ ఇది. అదేమో టికెట్ బుకింగ్ కౌంటర్. అండ్ ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు, నా బైక్ అక్కడ పార్క్ చేశాను. ఈ గాయ్స్ కెన్ సీ. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. మనకి స్టార్ట్ అవుతుంది వెహికల్. స్టార్ట్ చేస్తారు వెహికల్. ఇప్పుడు ఇక్కడ నుండి మనం అటువైపు వెళ్ళాలి, ఫారెస్ట్ వైపు. మొత్తం 1.5 hour ఇది ఉంటుంది జర్నీ. ఇది చూద్దాం మనకి ఏ యానిమల్స్ కనిపిస్తాయి ఏంటో అనేది. చలి మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. నేను నా రైడ్ జాకెట్ వదిలేసి ఇది వేసుకున్నాను అనమాట, స్వెటర్. సో వెయిట్ చేసి చూద్దాం. ఓకే. అడవి లోపలికి అయితే వచ్చేసాము. ఇవ్వండి అడవి చూడండి, అదిరిపోయింది కదా. చాలా అంటే చాలా అడిపోయింది. సో అదిరిపోయింది అనమాట. ఇవ్వండి ఇది నా వెహికల్ లోపల నుండి. సో ముందు ఇద్దరు కూర్చున్నారు. ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బ్రో, వినిపించట్లేదు నాకు. ఇవ్వండి ఇక్కడ వ్యూ బాగుంది. సూర్యుడు వచ్చాడు అయినా కూడా చలి మామూలుగా లేదు. ఇక్కడ నా చేతులు వణికిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ 1.5 hour జర్నీలో నేను చూడబోయే యానిమల్స్ అన్నిటిని మీరు లైవ్గా చూడాలని చెప్పి నేను ఈ వీడియోలో ఏ క్లిప్స్ ఏం యాడ్ చేయట్లేదు. ఎడిటింగ్ ఏం ఉండట్లేదు, ఏం స్టాప్కి ఏం ఉండదు. మీకు నేను ఎలా చూస్తానో అలాగే చూపిస్తున్నాను. నో ఫిల్టర్స్, నథింగ్ అనమాట. మీరు రెడీగా ఉండండి. నేను ఇక్కడికి వచ్చిందే మీకోసం, మీరు చూడడానికే. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ కొట్టేసేయండి ఈ వీడియోకి. లాస్ట్లో ఒక కామెంట్ కూడా పెట్టేయండి. ఓకే. బైక్ ఉంది బైక్ రా. అవుట్ బైక్ ఎలా వచ్చింది? మనకు బైక్ ఎలా లేదు కదా, బైక్ ఎలా వచ్చింది? సరే ఏమో చూద్దాం. సో ఇది భద్రా టైగర్ రిజర్వ్కి ఎంట్రీ అనమాట ఇది. సో ఇక్కడ నుండి అసలైన సఫారీ మంది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సఫారీ వైపుకి వెళ్దాము. ఓకే స్టార్ట్. సో ఆయన మన కోసం వెయిట్ చేశాడు అనమాట. వీడియో తీసుకుంటున్నానని చెప్పి ఆపాడు. ఇదిగోండి ఇక్కడ నుండి 40 దగ్గర ఒక 20 kilometers వరకు ఈ టైగర్ రిజర్వ్ ఉంటుంది. సో మొత్తం ఎర్రమట్ట అనమాట. చూద్దాం. ఇక్కడ నుండి మనకి యానిమల్స్ అలాంటివి కనిపిస్తుంటే అక్కడ ఇంకో వెహికల్ వస్తుంది చూడండి, అటు నుండి ఒక జీప్ వస్తుంది, కనిపిస్తుందా? ఓకే. ఇక్కడ చూడండి ఒక ఇది ఉంది. ఇది భద్రా రివర్కి అట్టుకున్న ఇది ఇక్కడ నుండి ఎలా వెళ్ళి భద్రా డ్యామ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఓకే. ఈ రివరు ముందు ఒక సఫారీ ఇది వస్తుంది. ముందు ఒక జీప్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు భయ? నేను ఇక్కడ ఉన్నాను 6 దగ్గర నుండి. సో ఇదంతా ఒక బ్యాచ్ ఫ్యామిలీ వెళ్తున్నట్టున్నారు. సో వాళ్ళు
వాళ్ళు కొద్దిగా క్రౌడ్ ఉన్నారు, మనకు క్రౌడ్ లేదు. నేను కట్టిన డబ్బులకి సాటిస్ఫైడ్ ఇప్పటికైతే. చూద్దాం, ఇంకా లోపలికి వెళ్దాము. టైగర్ కోసం వెయిట్ చేస్తున్నా, ఒక టైగర్ కోసమే వెయిట్ చేస్తున్నాను. కొంచెం దూరం నుండి కనిపించినా సరే చూసి దర్శనం తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతా. మీ అందరు కూడా చూపిస్తా. ఓకే వెయిట్ చేద్దాం. సో సఫారీలో 2 రకాల సఫారీలు ఉన్నాయి ఇక్కడ టైగర్ రిజర్వ్లో. ఒకటేమో బోట్ సఫారీ, ఇంకోటేమో జంగల్ సఫారీ, జీప్ సఫారీ అనమాట. సో ఇప్పుడు నేను వెళ్తున్న జీప్ సఫారీ. బోట్ సఫారీ ఇక్కడ నుండి 110 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అది భద్రా డ్యామ్ అని చెప్పి ఒక డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి మనం ఆ బోట్ సఫారీ ఎక్కాలి. సో ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ ఇక్కడ నుండి. సో నేను ఇప్పుడు దాకా ఒక దగ్గర 1 కిలోమీటర్ వచ్చాను. ఇప్పుడు దాకా నాకు ఒక యానిమల్ కూడా కనిపించలేదు, కనీసం ఒక జింక కూడా కనిపించలేదు. సో వెయిట్ చేస్తున్నాను ఇంకా. చూద్దాము. జంగల్ సఫారీ, అడవిలో ఉన్నాను, జంగల్లో ఉన్నాను. చూడండి, ఇదిగోండి జంగల్ మొత్తము. ఇటువైపు కూడా చూడండి, చెట్లు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. సో నాకు వచ్చిన సమస్య ఏంటంటే డ్రైవర్కి కన్నడ మాత్రమే వచ్చాట. డ్రైవర్ అంకుల్కి హిందీ, తెలుగు కొంచెం అర్థమవుతుంది కానీ మాట్లాడడం రాదు. ఇంగ్లీష్ కూడా రాదనమాట ఆయనకి కొద్దిగా. సో నేనేమంటున్నానంటే నాతో పాటు సర్వే అవుతున్నాను కదా, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నేను వాళ్ళతో ట్రాన్స్లేట్ చేయించుకొని అడుగుతున్నాను ఇన్ఫర్మేషన్. చూద్దాం, ఇంకొద్ది లోపలికి వెళ్దాము. ఒక్క యానిమల్ అయినా కనిపించండి కనీసం. ఒక్కటి మా ఫ్యాన్స్ కోసం, నా ఫాలోవర్స్ కోసం ఒక్క యానిమల్ అయినా కనిపించండి. హెబ్బే ఫాల్స్. ఓకే. సో ఇక్కడ నుండి ఈ వాటర్ వచ్చేసి ఇటు ఫ్లో అవుతుంది కదా. సో ఈ వాటర్ వచ్చేసి 7 కిలోమీటర్స్ దూరంలో ఒక వాటర్ ఫాల్స్ ఉందంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదే బ్లాక్ వాటర్ అనమాట. ఈ బ్లాక్ వాటర్ వెళ్ళి అక్కడ భద్రా డ్యామ్లో కలుస్తుంది. ఓకే గాయ్స్, ఇప్పుడు దాకా నేను ఈ సఫారీకి వచ్చి ఒక 1/2 అవర్ అయిపోయింది. మాకు ఇప్పుడు దాకా ఒక యానిమల్ కూడా కనిపించలేదు. స్టిల్ సర్చింగ్ అనమాట. ఎంతసేపు పడుతుంది ఏంటి అని చెప్పలేము. ఎందుకంటే యానిమల్స్ అనేది ఇది ఎలా అంటే వాటికి ఇష్టం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. ఆ బయటకు వస్తేనే మనకు కనిపిస్తాయి, అవి బయటికి రాకపోతే మనకు కనిపించవు. సో ఇంకా ఎతుకుతూనే ఉన్నాను, ఒక్క యానిమల్ అని కనిపిస్తుంది. కనీసం కోతి కూడా కనిపించలేదు ఈ జంగల్లో. అక్కడ కనిపిస్తుంది బయట కోతి అంతే. సో చూద్దాము, ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను ఎంతసేపు పడుతుంది ఏంటి అనేది. అప్పుడు దాకా కొద్దిగా అడవినైనా చూడండి మీరు. ఇక్కడ నుండి వ్యూ అదిరిపోయింది. ఇక్కడ ఒక లేక్ ఉన్నట్టుంది ముందు. చూద్దాం, ఇక్కడైనా సరే ఒక్కటైనా కనిపిస్తుంది యానిమల్. లేకే కదా, అది లేకే. యా, ఇక్కడ ఒక ఇది ఉంది, వాళ్ళు దాక్కునే ప్లేస్ లాంటిది. ఇక్కడ ఒక లేక్ ఉంది. ఇక్కడ కూడా ఒక జంతువు కూడా లేదు. సో చాలా చల్లగా ఉంది బ్రో. వ్యూ మాత్రం అదిరిపోయింది కదా. చాలా బాగుంది. లేక్ అదిరిపోయింది. సన్లైట్ కూడా పడుతుంది ఇక్కడ కొంచెం. అనేదో కన్నడలో చెప్తున్నాడు బ్రో, నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు కన్నడ. కొద్దిగా హిందీ తెలిసినోడనే ఉంటే బాగుండేది. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇది అడవి చాలా పెద్దది, దీంట్లో మనం ఎన్ని కిలోమీటర్లు వెళ్తాము అనేది ఉండదంట. సో 1.5 అవర్ సఫారీ రైడ్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే సఫారీ రైడ్ అనేది జంగల్ సఫారీ రైడ్. ఇది యానిమల్స్ని చూపిస్తా అని చెప్పి కంపల్సరీ వీళ్ళు యాక్సెప్ట్ చేయరంట. సో యానిమల్స్ అనేది వాళ్ళకి ఇష్టం ఉంటే బయటకు వచ్చినప్పుడు మనకి కనిపిస్తే లేకపోతే లేదు అంటున్నారు. సో నేను ఇప్పుడు దాకా వచ్చేసి ఒక 35-40 మినిట్స్ అవుతుంది, ఒక్క యానిమల్ కూడా కనిపించలేదు. సో నాకు ఇంకా ఉంది జస్ట్ ఒక 35-45 మినిట్స్ అన్నమాట. అంటే ఒక 40 మినిట్స్ ఎంత ఉంది.
సో ఆ గ్యాప్లో నాకు యానిమల్ కనిపించిందంటే చూడాలి, లేకపోతే వితౌట్ సీయింగ్ వన్ యానిమల్ కూడా నేను చూడకుండానే బయటికి వెళ్ళిపోవాలి. ఒక్క జంతువు కూడా నేను చూడకుండా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో చూద్దాం, ఒక్క జంతువు కూడా మన మీద, నా ఛానల్ మీద దయ కలిగి ఒక్క జంతువుని వస్తుంది చూసి, ఒక్క జంతువుని మీకు చూపించి అప్పుడు వెళ్తాను. ఓకే, సో మన డ్రైవర్ చెప్పే విధంగా చూస్తే ఇంతకుముందు ఇక్కడ ఒక విలేజ్ ఉండేది. సో ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు ఈ జంగల్లో సఫర్ అవుతున్నారని చెప్పి విలేజ్ మొత్తాన్ని ఖాళీ చేసేసి ఈ టైగర్ రిజర్వ్, దాని తర్వాత దీన్ని టైగర్ రిజర్వ్ చేశారనమాట వాళ్ళందరూ ఖాళీ చేసిన తర్వాత. సో ఇది 1987లో కాదు 1974లో దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీ కింద మార్చారు. దానికంటే ముందు ఇదంతా ఒక జంగల్ ఫారెస్టు. ఇక్కడ టైగర్స్ని కొద్దిగా తీసుకొచ్చి వాళ్ళే వేశారని చెప్పి అంటున్నారు. అందమ్మ దీని లోపల ఉన్నాయి టైగర్స్ అయితే ఉన్నాయి ఈ ఏరియాలో, బట్ ఏంటంటే మనకు కనిపించట్లేదు టైగర్, అంతే, ఇంకా కనిపించలేదు. వెళ్తున్నా ఒక్క జంతువు కూడా కనిపించట్లేదు. ఇంకా ఒక్క జంతువు అయినా కనిపించండి రే, ఒక్కటి బతిమాలుతున్నా, ఒక్క జంతువు నా సబ్స్క్రైబర్స్ కోసం ఒక్క జంతువు అయినా కనిపించండి. చూస్తున్నా ఇంకా కన్ను ఆడపకుండా చూస్తున్నాను అనమాట. ఒక్కదానికైనా సరే కనిపించాలని చెప్పి ఒక్కడు కూడా కనిపించట్లేదు. స్టిల్ వెయిటింగ్ అనమాట, వెయిట్ చేద్దాం. ఓకే, ఇట్స్ బిల్డ్ ఇన్ 1910. సో ఇది 1910లో కట్టిన ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ అనమాట. జంగల్కి ఎవరైనా ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్స్ కోసం వస్తే వాళ్ళు స్టే చేసేది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే సోలార్ ఎలక్ట్రిసిటీ వాడుతున్నారు. మీరు చూడండి అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, దాని మీద సోలార్ ఎలక్ట్రిసిటీ ఉంది. సో సోలార్ నుండి చేస్తున్నారు. అండ్ ఇక్కడ నిన్న ఒక బుల్ కనిపించిందంట, అదే బాహుబలి ఎద్దు ఉంటుంది కదా, అది కనిపించిందంట. కానీ ఇప్పుడు మనకేం కనిపించట్లేదు. చూద్దాం, ఏమన్నా ఒక్కటైనా కనిపించరా బాబు, ఒక్క జంతువు కనిపించరా. సరే వెళ్దాం. ఓకే, రెస్టారెంట్ కాఫీ. ఓకే, విల్ సీ యా బ్రేక్. సో చిన్న బ్రేక్ తీసుకుంటాం. ఓకే చిన్న బ్రేక్ లాంటిది. ఇక్కడ క్యాంటీన్ లాంటిది అవుతుంది. జస్ట్ టీ. ఓకే స్టాఫ్ టీ లాంటిది. స్టాఫ్ టీ లాంటిది. సార్ హౌ టు ఓపెన్ దిస్ సార్? సో స్టాఫ్కి వాళ్ళు టీ తాగుతారు చూడండి, అది అనమాట. సో జస్ట్ ఒక టీ తాగడానికి ఆపారు. ఇక్కడ చూడండి జంగల్ ఇది మొత్తము. అండ్ ఇక్కడ చూడండి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ బాగా యానిమల్స్ చూడడానికి వస్తే చెట్లు పొదలు మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇక్కడ. చూద్దాం ఇంకేమైనా కనిపిస్తుందేమో. ఓకే, స్టిల్ వెయిటింగ్ ఫర్ వన్ యానిమల్. ఒక కోతి కూడా కనిపించలేదు నాకు ఇప్పుడు దాకా. వెయిట్ చేద్దాం. ఫోటో. సో ఇప్పుడు నేను లోపలికి వచ్చా కదా, ఇదిగోండి ఇదే ఫారెస్ట్ లోపల ఉన్న ఒక స్టాఫ్ ప్లేస్ అనమాట ఇది. 42 tigers are there in this place. 42 tigers. By God's grace, one if we can see. 3 lakh jungle alli 42. 42? 3 lakh jungle. Oh, range, range. Okay. This is 65,000 area. Oh, 3 lakhs area. In 3 lakhs area, he's saying 40. Or I thought 65. 42 tigers. Yeah. No, he's saying in this 3 lakhs acre area, 42 tigers or 65 acres in Muttodi. No. In this range, total Yeah. how much? 3 lakhs you told. Yeah. In that 42 tigers. Okay. Okay. 42 tigers. So 42 tigers ఉంటే Four ranges are there. 4 ranges are there. So this is 65,000 one range. Muttodi 65,000 acre. సో ముత్తోడి అనేది 65 ఎకర్ అనమాట. సో 65 ఎకర్ ఉన్న ముత్తోడిలో సో జస్ట్ కన్ఫర్మ్ 65 ఎకర్ మే 40 స్టే 3 lakh. ఓకే సో 3 లక్షలు మొత్తం అనమాట. ఇది 3 లక్షల ఎకర్ ఫారెస్ట్. ఇది దీన్ని 4 భాగాలుగా డివైడ్ చేశారు. ఇదేమో 65 ఎకర్స్ భాగం అనమాట. సో దీని లోపల మనకి ఒక టైగర్ కూడా కనిపించట్లేదు. బట్ ఈ ఫారెస్ట్లో 42 టైగర్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు.
బట్ ఒక్క టైగర్ అయినా కనిపిస్తే మనకి చాలా బాగుంటుంది. చూద్దాం, కొద్దిగా వెచ్చగా ఉంది ఇక్కడ, కొద్దిగా బాగుంది. అండ్ వాళ్ళు టీ చేసుకుంటున్నారు, నార్మల్ టీ మాత్రమే దొరుకుతుంది, ఇంకేం దొరకదు ఇక్కడ. సో ఇట్స్ నాట్ క్యాంటీన్, జస్ట్ స్టాఫ్ రిలాక్స్ అయ్యే ప్లేస్ అనమాట. ఇది ఇక్కడ బెడ్ కూడా ఉంది చూసారా, చిల్ అవుతారు స్టాఫ్ ఇక్కడ. ఏమైనా యానిమల్స్ కానీ ఏమైనా వస్తే కూడా వాళ్ళు సేఫ్గా ఉన్నారనమాట, చాలా సేఫ్ ఉన్నారు ఇక్కడ. ఒక్క జంతువు కనిపిరా. హౌ మెనీ జిరాఫ్, హౌ మెనీ జిరాఫ్ డీర్, జింక, హౌ మెనీ జింక అయితే count 9. నో కౌంట్, సో మెనీ Tiger मात्र count. टाइगर मतलब जिंका के बेरे याद count no. ज्यादा रहेंगे, मोर और लेस, ज्यादा रहेंगे या कमती रहेंगे? No, that's though they're telling no count. No count, okay. No count, But can't say how many are there, like okay. deer and ಎಷ್ಟು ಇರ್ತಾರೆ ಒಂದು deer ಒಂದು ಅಂದಾಜಿಲ್ಲ. ಅವೆಲ್ಲ count ಮಾಡಕ. Count ಮಾಡಿ. ಈಗ They don't count, but they are in large number or small number. That's all. They are large number. They are large number. Okay. So deer ಬೈಸನ್ Bison. ಸಾಂಬಾರ್ deer. Sambar deer. Sambar deer. ಬಾರ್ಕಿಂಗ್ deer. Barking deer ಹೇಗೆ ಅದೇ ಅದಾಗ ಒಂದೆರಡು ಇರ್ತವೆ ಅಷ್ಟೇ, ಎಲ್ಲ ಒಂದ್ ಕಡೆ ಇರ್ತವೆ. Barking deer are less, very rare. very rare, barking deer. But sambar deer is there. Bison is also there. bison. Bison ತುಂಬಾ ಇದೆ. Lot of bisons. లాట్ ఆఫ్ బైసన్స్. ఒక్క బైసన్ కనిపించినా కూడా చాలా ఇక్కడికి వచ్చినందుకు అట్లీస్ట్ 1400 పే చేసినందుకు కొద్దిగైనా సరే. ఇక్కడ కుక్క కనిపిస్తుంది, కుక్క మీకు చూపిస్తే నవ్వు వస్తుంది అని చెప్పి నేను ఆగాను. ఒక్క జంతువు బ్రో, చూద్దాం ఇంకెంతసేపు ఉందా, చూద్దాం, చూసి చేద్దాం. You're from Andhra Pradesh. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ఒక బ్లాక్ కాఫీ ఇచ్చారు. బ్లాక్ కాఫీ అంటే ఉంది, డికాషన్ అనమాట, బాగుంటుంది. ట్రై చేస్తున్నాను నేను కూడా, కొద్దిగా పోయింది బ్రో, నిజంగా చాలా బాగుంది బ్రో. అయ్యా పెందా బోధ వచ్చాయి, పెందా స్వీ వచ్చాయి, మిఠాయి స్వీట్గా ఉంది, చాలా బాగుంది, నిజంగా బాగుంది. ఫ్యాన్ అయిపోయాను దీనికి, అంత బాగుంది ఇది. దుసరాగా బేబీలో సూపర్ అయిపోయిందా. Tea ಅಲ್ವಾ? లెమన్ టీ, ಬೆಲ್ಲ ಹಾಕ್ತೀರಾ? ಜಾಗಿರಿ. So sir, what is the recipe sir? It's very good, excellent, ಹೇಗೆ ಮಾಡಿದಂತ ಕೇಳ್ತಿದ್ದೆ. awesome tea. ಫಸ್ಟ್ ನೀರು ಇರ್ತಾರೆ, ಹಾ. ಶುಗರ್ ಹಾಕ್ತಾರೆ, ಹಾ. ಟೀ ಪುಡಿ ಹಾಕ್ತಾರೆ, ಜೀರಿಗೆ ಹಾಕ್ತಾರೆ, ಲೆಮನ್ ಗ್ರಾಸ್ ಹಾಕ್ತಾರೆ. ಜೀರಾ Jeera, that Jeera and lemongrass. lemon grass, lemon Grass. That lemon inside, Patte. patte, Not lemon. leaves, leaves. not Leaf. lemon leaves, lemon grass you Grass. get one. tambe. Grass. తంబే. Okay. వీడియో కాదు. సో దీని రెసిపీ చెప్పాడైనా, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకొని, దాని తర్వాత షుగర్ వేసుకొని, దాని తర్వాత కొద్దిగా టీ పొడి వేసుకొని, దాని తర్వాత జీరా వేసుకోవాలి, జీరా వేసుకొని, అండ్ లెమన్ గ్రాస్ అంట, లెమన్ కాదు లెమన్ గ్రాస్, అది గూగుల్లో చేయండి, మీరు సెర్చ్ చేయండి, మీకు కూడా అవుతుంది. ఇదైతే చాలా బాగుంది, తీయ ఉంది ఇది, నాకు బాగా నచ్చింది ఇది. సో అది చాలా బాగుంది కదా టీ. ఇంకో గ్లాస్ తీసుకుంటాను నేను, ఇది సెకండ్ గ్లాస్ అనమాట మంది. నిజంగా బాగుంది, ఇట్స్ రియల్ టేస్ట్, చాలా బాగుంది ఇది. రెండో గ్లాస్ ఎవరు తాగుతున్నా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. బాగుంది, బాగా చేశాడు ఆయన, తీయగా ఉంది, బా అవసరం అనమాట. ఓకే, మంచిగా. ಅದು. సో గాయ్స్, ఆఫ్టర్ మా టీ బ్రేక్ మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం, మళ్ళీ జీప్ ఎక్కేస్తున్నాను నేను. సో సగం జర్నీ అయితే అయిపోయింది నాకు, ఇప్పుడు దాకా ఒక యానిమల్ కూడా కనిపించలేదు. జీప్ ఎక్కుతున్నాను మళ్ళీ. సో లెట్స్ సీ, ఒక్క యానిమల్ అని కనిపిస్తుందేమో, చూసి వీడియోని కంటిన్యూ చేస్తాం మనం ఇంకా. ఓకే చలో,
టీ మాత్రం చాలా బాగుంది. టీగా ఇచ్చాడు అనమాట. ఓకే, అదేనా డబ్బులు ఏం తీసుకోలేదు, ఫ్రీగా ఇచ్చాడు. థ్యాంక్ యూ. సో ఇక్కడ 7 క్యాంప్ హౌస్లు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం టీ తాగాం చూడండి, అలాంటి క్యాంప్ హౌస్లు 7 ఉన్నాయంట ఈ ఫారెస్ట్ లోపల. ఇది 65 acres వరకు మాత్రమే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వస్తుంది. సో ఆ 7 క్యాంప్ హౌస్ నుండి డైలీ 15 kilometers వాళ్ళు ట్రావెల్ చేసి బై వాక్ ఎన్ని యానిమల్స్ ఉన్నాయి ఈ ఏరియాలో, అండ్ యానిమల్స్ ఏమైనా చచ్చిపోయినా లేదా, లేకపోతే చెట్లు ఏమైనా పడిపోయినా లేదా వాళ్ళు రిపోర్ట్ చేస్తారంట. సో వాళ్ళకి మాత్రం ప్రతిరోజు యానిమల్స్ కనిపిస్తాయి. మనం అంటే బైక్ మీద తిరుగుతున్నాం, మనం లోపలికి వెళ్ళలేము కాబట్టి మరీ అడవి లోపలికి మనకి యానిమల్స్ కనిపించలేదు ఇప్పుడు దాకా. చూద్దాం, నేను ఇంకెంతసేపు ఉందానో ఒక్కరు కూడా కనిపించలేదు. చూద్దాం ఇది మెమరబుల్స్ అవుతుందో లేకపోతే ఫర్గెటబుల్ అవుతుందో చూద్దాము. ఒక జర్నీ అయితే చేస్తాము ఒక అడవి లోపల. సో అడవి లోపల ఒక జర్నీ చేయడం కూడా ఒక టైప్ ఆఫ్ అడ్వెంచర్ అనమాట. ఇప్పుడు సిటీలో డ్రైవ్ చేయడమే కాదు, ఒక అడవి లోపల కూడా డ్రైవ్ చేయాలి. ఇది మొత్తం అడవి బ్రో, 3 lakh acres ఉన్న అడవి లోపల మనం ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాము. ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ అనమాట. బట్ ఏంటంటే మనకి యానిమల్స్ ఏం కనిపించలేదు. బట్ ఈ ఏరియా మొత్తంలో 42 టైగర్స్ ఉన్నాయనేది మాత్రం మర్చిపోకండి. ఈ 3 lakh acresలో 42 టైగర్స్ రూల్ చేస్తున్నాయి. సో ఆ 42 టైగర్స్లో ఒక్క టైగర్ కూడా ఇక్కడ లేదు. చూద్దాం మరి. ఓకే, సో గాయ్స్ ఇప్పుడు ఈ ట్రీ ఉంది కదా, ఈ ట్రీ వచ్చేసి 300 years ఓల్డ్ ట్రీ అంట. 300 సంవత్సరాలు ఇది. 3 generations చూసింది ఈ ట్రీ. చాలా చాలా పెద్దగా ఉంది. మీ అందరికి వీడియోలో కొద్దిగా చిన్న కనిపించచ్చు. ఇప్పుడు మీకు జూమ్ చేస్తా చూడండి. ఇప్పుడు ట్రీ సో దిస్ ఇస్ టేక్వుడ్, టేక్ చెట్టు ఇది. రోజ్వుడ్. ఓహో, ఇది ఇటువైపు ఉన్నాయన్నీ రోడ్స్ అంట. ఇదేమో టేక్ చెట్టు అంటే ఇది 300 సంవత్సరాలు టేక్ చెట్టు. ఇది కొట్టేస్తే చాలా డబ్బులు వస్తాయి. బట్ 300 years దీనికి చరిత్ర ఉంది కాబట్టి ఇది అలాగే ఉందన్నమాట ఇంకా. సో ఇది టేక్ చెట్టు అనమాట. టేక్ మంచాలు ఉంటాయి చూడండి అది. సో మనకి ఇక్కడ రౌండ్ వేస్తున్నాం మనం. సో 300 years పాత చెట్టుని నేను చూస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ ఉన్న రూల్ ఏంటంటే మనం ఈ వెహికల్ దిక్కకూడదు అనమాట. చాలా డేంజర్ వెహికల్ దిగితే. అంటే ఇక్కడ యానిమల్స్ లేవు కాబట్టి పర్లేదు, బట్ యానిమల్స్ ఉంటే మాత్రం మనం వెహికల్ దిక్కకూడదు. అవి అటాక్ చేస్తే. అండ్ ఇక్కడ ఏమైందంటే ఒక ఎలిఫెంట్ ఒక ఆఫీసర్ని అటాక్ చేయడం వల్ల, అది కూడా ఎప్పుడు 1985లో ఒక ఎలిఫెంట్ ఒక ఆఫీసర్ని అటాక్ చేయడం వల్ల ఆఫీసర్ చచ్చిపోయారు. ఆయన సమాధి కూడా ఇక్కడే పెట్టారు పాపం. సో సమాధి కూడా అండ్ అడవిలోనే ఉంది. సో ఆయన ఆత్మ కూడా ఈ అడవిలోనే తిరుగుతుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి. టేక్ ట్రీస్. టైగర్ రిజర్వ్ ప్రొవైడ్స్ అండ్ టేక్ ప్లాంటేషన్ క్యారీడ్ అవుట్ ఇన్ 1719 నుండి ఈ టేక్ చెట్లు పెంచుతున్నారు అనమాట ఇక్కడ. సో సార్ దే విల్ నాట్ రిమూవ్ దిస్ ట్రీస్ టు సెల్? నో, జస్ట్ దే విల్ ప్లాంట్. సో ఈ కొట్టేసి అమ్ముకోవడాలు అలాంటివి ఏమి ఉండవంట, జస్ట్ పెంచుకుంటాం. దిస్ ఈజ్ రోజ్వుడ్. ఓకే, ఇది రోజ్వుడ్. ఇది కూడా రోజ్వుడ్ అనమాట. పెద్దగానే కదా, ఆకులు గీకులు ఏం లేవు బయటికి, చాలా పెద్దగా ఉన్నాయి. స్టంప్స్ ఏం లేవు, చిన్నగా స్ట్రైట్ రాడ్లో ఉంది. ఇది రోజ్వుడ్ ఇది. ఓకే, జంగల్, ఇది మొత్తం జంగలే. సో ఇప్పుడు ఏమైనా యానిమల్స్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ ఏమైనా అటాక్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి అనమాట. సో ఆ గన్స్ గాల్లో కాలుస్తారు. గాల్లో కాలుస్తే ఆ సౌండ్కి అవి పారిపోతాయి. అంతేగాని వాటిని డైరెక్ట్గా చంపడాలు వాటికి వీటికి అలాంటి పర్మిషన్ లేదనమాట. సో యానిమల్స్ని వీళ్ళు చంపలేరు, జస్ట్ వాటిని గన్తో కాల్చాలి. బట్ ఇఫ్ దే గాట్ హర్ట్ అంటే ఇప్పుడు దెబ్బ ఏమి కలిగితే ఇంకా దెబ్బ తగినట్టు ఇంకా ఏం చేయలేరు. వాళ్ళు తిరిగి చంపడాలు అలాంటివి ఏం చేయలేరు. టైగర్ వచ్చినా కూడా వాళ్ళు దూరం నుండే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో బట్ కొన్ని ఛాన్సెస్లో ఏంటంటే అటాక్ చేసేటప్పుడు వాళ్ళకి అంత టైం దొరకదు అనమాట. సో వాళ్ళు దగ్గరికి వచ్చేసినప్పుడు అంటే టైగర్ తెలుసు కదా, సీక్రెట్గా అటాక్ చేస్తే, వెనక నుండి అటాక్ చేస్తే. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఏమైనా అటాక్ చేసేటప్పుడు మాకు కొద్దిగా డౌట్ వచ్చినా సరే గాల్లో గన్ షూట్ చేస్తాము, అప్పుడు అవి పాడిపోతాయి అని చెప్పంటున్నారు. ఇదిగోండి ఇక్కడ పిచ్చుకలు ఉన్నాయి చూడండి, కనీసం ప్యారెట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వ్యూ బాగుంది.
ఏ భయ పిచ్చుకలు కూడా పాన్ అయిపోయినాయి భయ మనం చూస్తున్నాం అని చెప్పి షట్. ఇదిగో పిచ్చుక. ఓ మై గుడ్నెస్, ఒక్క జంతువు కనిపించలేదు నాకు ఇప్పుడు కూడా. ఆల్మోస్ట్ వాళ్ళు 9 అయిపోతుంది బ్రో టైము. 7:20కి స్టార్ట్ అయ్యాను నేను సఫారీ లోపలికి, అని నాకు ఇప్పుడు దాకా ఏం కనిపించలేదు. సరే ఓకే వెళ్దాం ముందుకు వెళ్దాం అంట. సో ఇది టార్టాయిస్ లేక్ అంట. ఇస్ దేర్ ఎనీథింగ్? వేర్ సార్ ఓకే జంగల్. వేర్ జంగల్? Where ma'am? Can you? Yeah, I got that tortoise. The black color one. Yeah. So guys, tortoise కనిపించింది. అమ్మో ఒక టార్టాయిస్ కనిపించింది ఫైనల్గా. ఏది ఎటు వెళ్తుందా? సో ఫైనల్గా ఒక టార్టాయిస్ అయితే కనిపించింది. యా సఫారీ మొత్తం చూడడానికి వచ్చింది టార్టాయిస్ అనమాట. హైలైట్ ఉంది అసలు. అమ్మో ఒక టార్టాయిస్ కనిపించింది. ఆనందం ఆగట్లేదు నాకు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఒక టార్టాయిస్ అని కనిపించింది. అట్లీస్ట్ ఒక టార్టాయిస్ అని కనిపించింది. నాకు ఇక్కడ పికాక్ సౌండ్ అనిపించింది. పికాక్ సౌండ్ అనిపించింది. బట్ అక్కడ పికాక్ ఉందో లేదో మనకి ఐడియా లేదు అనమాట. ఎందుకంటే కనిపించట్లేదు. మనం ఈ బైక్ ఉన్న రన్వే దాటి మనం అటు వెళ్ళలేము, రూట్ దాటి. ఓకే చూడండి, ఇది వ్యూ బాగుంది. స్ట్రైట్ ఆన్ ద రోడ్ గాయస్. పికాక్ కనిపించింది గాయస్. ఒక పికాక్ కనిపించింది గాయస్. ఇంకో పికాక్ కూడా కనిపించింది. ఇదిగోండి పికాక్. ఇంత దగ్గర నుండి చూస్తాను తెలుసా. ఇంకో పికాక్. అరే ఏది పికాక్ కనిపిస్తుంది? అదిగోండి పికాక్. ఒక పికాక్ కనిపించింది బా ఇప్పుడు దాకా. గోక్కుంటుంది అది. ఓ బాగుంది కదా, చాలా పెద్దగా ఉంది ఇది. సో ఇంత వైల్డ్ లైఫ్ సఫారీలో నాకు ఒక పికాక్ కనిపించింది ఇప్పుడే. షుడ్ నాట్ డూ దట్. ఓకే ఓకే నేను అడిచినట్టు అలా అరవకూడదంట, గుర్తుపెట్టుకోండి. అరవద్దు, భయపడితే మళ్ళీ రావు. ఓకే సో వెళ్దాం ఇంకా ముందుగా. సో గాయ్స్ ఇదిగోండి జంగల్. ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. నిజం చెప్పాలంటే చాలా అప్సెట్ అయ్యాను. నా ఫేస్లో మీరు నవ్వుతున్నట్టు కనిపిస్తున్నారు కానీ బట్ నా బ్రెయిన్ కొద్దిగా అప్సెట్ అయింది అనమాట. నేను చాలా కష్టపడ్డాను ఈ సఫారీ రైడ్ కోసము, యానిమల్స్ ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పి. బట్ ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. నేను ఇప్పుడు మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యానో అక్కడికి, అదే టికెట్ కౌంటర్ నా బైక్ పార్క్ చేసిన పార్కింగ్ దగ్గరికి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంది అంతే. నేను ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోతున్నాను అనుకుంటాము. నాకు నిజంగా చాలా అప్సెట్ అండి. మీ అందరికీ నేను టైగర్ చూపించలేకపోయాను. నాకు కూడా కనిపించే టైగర్. బట్ ఈ అడవిలో 42 టైగర్స్ ఉన్నాయంట. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే అడవి అయితే బాగానే ఉంది. అడవిని చూసి ఎంజాయ్ చేయొచ్చు కాసేపు. బట్ 700 రూపీస్ పే చేసి ఒక జంతువు కూడా చూడకపోతే పర్ హెడ్ కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంటే ఆశతో వస్తాం కదా ఇక్కడ జంతువులు చూద్దామని చెప్పి, కానీ ఆ జంతువులు కనిపించకపోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది. బట్ ఒక్కసారైనా ట్రై చేయాల్సిన ట్రిప్ లాంటిది. సో ఇది ఒక్కటే. నేను ఇంకెక్కడ ఏ శాంచురీకి కూడా వెళ్ళను. నాకు అర్థమైపోయింది. దీనికంటే జూకి వెళ్ళడం బెస్ట్. అన్ని యానిమల్స్ క్లారిటీ కనిపిస్తాయి. నువ్వేంటో జూకి జాగ్రత్త. సో జూకి వెళ్తే అన్ని యానిమల్స్ కనిపిస్తాయి. సో శాంచురీ అంటే ఒక ఫారెస్ట్ థ్రిల్ అయితే ఒకటి మన లైఫ్లో, మన యూట్యూబ్ ఛానల్లో పడి ఉంటుంది. ఫారెస్ట్ రైడ్ అనేది, సఫారీ రైడ్. ఓకే సో నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. వెయిట్ చూద్దాం. ఇంకా 3 కిలోమీటర్స్ ఉందంట. సో ఈ 3 కిలోమీటర్స్లో ఒక్కొక్క ఏదైనా కనిపిస్తే ది బెస్ట్, చాలా బాగుంటుంది. ఓకే వెయిట్ చేస్తున్నాను ఇంకా నేను కూడా. సముద్రం అదే చెరువు మీద నుండి వెళ్తాను, వాటర్ ఫ్లో మీద నుండి. చూడండి జీపు నీళ్ళల్లో నుండి వెళ్తుంది. ఆయన చూసుకొని వెళ్తున్నాడు అనమాట. వాటర్ ఫ్లో తోసేస్తుంది కదా వెహికల్ని. ఇదిగోండి వాటర్ ప్యూర్గా ఉన్నాయి బ్రో. ఇక్కడ చేపలు కూడా ఏం లేవు. కానీ అదిగో భద్రా రివర్కి వెళ్తుంది ఇది. సో ఇదిగోండి క్రాస్కి వెళ్తుంది అనమాట ఇది. నైస్. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్.
ఇంత మంచి మంచి గడ్డి ఉంది, మేతకు కూడా రావట్లేదు ఎవరు, ఓకే యానిమల్ కూడా. సో ఆగి ఫోటోలు తీసుకోవాలనుకుంటే ది బెస్ట్ ప్లేస్, బట్ ఆగనివ్వరు, మన బండి దిగనీరు వీళ్ళు. డేంజర్ అనమాట బండి దిగడము. సో బండి దిగనీరు, అది రూల్స్లో కూడా ఉంటుంది బండి దిగకూడదు అని చెప్పి. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాం. నేను నా పాయింట్కి ఎక్కడైతే స్టార్ట్ అయినా అక్కడికి వచ్చేసినట్టున్నాను. చూద్దాం ఇంకేమైనా కనిపిస్తుంది దారిలో మంచిగా. సో గాయ్స్ మళ్ళీ స్టార్టింగ్ బయటకు వచ్చేసాము. ఇదిగోండి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాము. ఇదిగోండి టైగర్ రిజర్వ్, భద్రా టైగర్ రిజర్వ్. సో దిస్ రోడ్ బైక్స్ కెన్ గో, దిస్ రోడ్ బైక్ కెన్ గో. ఇది సో ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓకే, 2/10. ఓకే, మరి వర్స్ట్ అని కాదు, మరి ది బెస్ట్ అని కాదు. జస్ట్ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఒక జంగల్ సఫారీ అన్నట్టు, వైల్డ్ లైఫ్ సఫారీ కాదు ఇది, జస్ట్ జంగల్ సఫారీ. ఒక్క యానిమల్ని చూడలేదు, జస్ట్ ఒక పికాక్ ఒక టార్టాయిజ్ కనిపించింది. పికాక్ దొరకపోవచ్చు కానీ టార్టాయిజ్ మా ఇంటి దగ్గర చాలానే ఉంటాయి. నేను అసలు ఆల్రెడీ ఒక టార్టాయిజ్ పెంచుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ నాకు తెలిసినంత వరకు నేను మీకు ఇది సజెస్ట్ చేయాలా వద్దా అంటే వద్దని అంటాను. ఎందుకంటే దిస్ డిపెండ్స్ అపాన్ లక్ అనమాట. ఇప్పుడు టైగర్ కనిపించాలన్నా సరే లక్ మీద ఉంటుంది, ఏదైనా యానిమల్ ఒక డియర్ కనిపించాలన్నా సరే ఒక లక్ మీద ఉంటుంది, ఏదైనా సరే ఒక లక్ మీదే ఉంటుంది. అండ్ లక్ అనేది చెప్పలేము కదా. కిస్మత్ బడి కుత్తి చీజ్ హే కభీ భీ పలట్ జాతి, సరిగ్గా అయిపోయిన డైలాగ్ చెప్పలేదు, మళ్ళీ చెప్తాడు. కిస్మత్ బడి కుత్తి చీజ్ హే సాలి కభీ భీ పలట్ జాతి. సో తెలుసు కదా మనకి ఏం కనిపిస్తారో కనిపించో మన మీదే లేదు. సో 700 రూపీస్ పెట్టి ఈ ట్రిప్కి రావాలంటే వేస్ట్. బట్ మీరు ఎప్పుడు ఇలాంటి జర్నీ ఒకటి ఏమంటే ఫీల్ అవ్వలేదంటే మాత్రం రావచ్చు. బట్ మీరు ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు కానీ ఇక్కడ కూడా మీరు చేయాలనుకుంటున్నారు, ఇక్కడ యానిమల్స్ చూడాలనుకుంటున్నారంటే అస్సలు వద్దు, జూకి వెళ్ళండి. ది బెస్ట్ ఐడియా ఏంటంటే జూకి వెళ్ళండి. 100 రకాల యానిమల్స్ ఉంటాయి, మీకు టైగర్స్ కూడా కనిపిస్తాయి, లయన్స్ కూడా కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. సో జూయే బెస్ట్ ఐడియా నేను చెప్పాలనుకుంటే. ఇది వేస్ట్, యానిమల్స్ చూడడానికి అయితే ఇది వరస్ట్. మీరు చూడాలనుకుంటే ఏంటంటే అడవిలో ఎలా ఉంటుంది, డ్రైవింగ్ ఎలా ఉంటుంది, అడవి మధ్యలో రోడ్లు ఎలా ఉంటాయి, అలాంటివి చూడాలనుకుంటే మాత్రం రావచ్చు. దానికైతే ది బెస్ట్ ప్లేస్. అండ్ ఫోటోగ్రఫీ అంటే కొన్ని పక్షులు లేకపోతే మనం చెట్లు కొన్ని రేర్ ఐటమ్స్ అలాంటి ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు అంటే రావచ్చు. ఓకే, ఇక్కడ వ్యూ బాగుంది చూడు. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ నా రూమ్కి వెళ్ళిపోతున్నాను. అండ్ రూమ్కి వెళ్ళిపోతున్నాను దారిలో ఇప్పుడు నేను మీకు ఏం చూపించలేను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నా ఫోన్లో బ్యాటరీ డెడ్, నా కెమెరా ఫుల్ మొత్తం అయిపోయింది. సో నేను మీకు రూమ్కి వెళ్ళే దారిలో ఏం చూపించలేను. బట్ నేనేమన్నా అంటే ఇవాళ నేను హుబ్లీ వెళ్తున్నాను. హుబ్లీ ఎందుకు వెళ్తున్నాను అంటే మా చెల్లిని ట్రైనింగ్కి ఇచ్చేస్తున్నాను మళ్ళీ డైరెక్ట్ విజయవాడ. సో సాడ్ చూడండి, మా చెల్లి బాధపడుతుంది, వెళ్ళిపోతున్నందుకు బాధపడుతుంది. షీ వాంట్ టు బీ చాలా రోజులు ఇంకా ఉండాలనుకుంటుంది కానీ బట్ నేనే పంపించేస్తున్నాను. బికాజ్ నేను వెళ్ళే ప్లేస్లు ఇంకా కొద్దిగా బాగోవు, నార్మల్ ఉంటాయి. సో నేను మళ్ళీ ఇంకెప్పుడైనా ది బెస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను అనమాట, మళ్ళీ పిలిపిస్తాను, ది బెస్ట్ పిలుస్తాను. అలాంటి అంటే హిల్ స్టేషన్ అలాంటి ఎప్పుడెప్పుడు మళ్ళీ చూడలేను అలాంటి ప్లేసెస్కి మళ్ళీ నేను మా చెల్లిని పిలుస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్, నా కష్టం చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మీకు ఈ అడవి జంతువులు కాదు అడవి నచ్చితే అండ్ నాకు ఈ ప్రయత్నం నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ ఒక కామెంట్ చేయండి. ఇవాళకి ఈ వీడియోకి సమాప్తం. మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ ద లాట్స్ ఆఫ్ లవ్. అండ్ బెటర్ ఇన్ ఫ్యూచర్లో ఇంకా ది బెస్ట్ తీసుకొస్తున్నాను నేను ఇప్పుడు హుబ్లీ వెళ్తాను కదా, హుబ్లీలో కూడా చూడాల్సిన ఏమైనా ఉంటే చూపిస్తాను. బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చాలా ఉంది. ముందుంది ముసల పండుగ అంటారు చూడండి, అలాంటిది. మనం క్రొకడైల్ వచ్చి మొన్నాను గోవా వెళ్తున్నాను, ఇంకో 3-4 డేస్లో గోవా కూడా వెళ్తున్నాను. ఇక్కడ మళ్ళీ పార్కింగ్ అయితే వచ్చేసాను. అక్కడే నా బైక్ ఉంది. ఒక్క నిమిషం దిగిపోయి మాట్లాడతాం మీతోటి. దిగుదాం. సో గాయ్స్ ఇప్పుడేమో ఇదిగోండి మీకు నేను ఎద్దు చూపిస్తాను చూడండి. ఇదే ఎద్దు. ఇలాంటి ఎద్దు ఇక్కడ ఉంటుంది. అండ్ ఇవ్వండి ఇలాంటి డీర్ ఇక్కడ ఉంటుంది. డూ నాట్ టచ్ అని పెట్టారు. ఓకే, ఇవ్వండి అది బస్సు. ఆ బస్సు జర్నీ కూడా ఉంటుంది సఫారీలో.
బస్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అది టికెట్ కౌంటర్ అనమాట. ఓకే, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు అంతగా నచ్చలేదు, బట్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండాలి. ఇక్కడ కోతనే చూడు కనీసం కోతి. ఇంకా నేను చెప్పాల్సింది ఏముందంటే ఏం లేదు. థ్యాంక్స్, చాలా అంటే చాలా థ్యాంక్స్ ఈ వీడియో మొత్తం చూసినందుకు. ఓకే, బాయ్ గాయ్స్, సెలవు, గుడ్ నైట్, లవ్ యూ ఆల్, బాయ్.